నమస్తే జేఆర్సీఎం సార్. మన ఫస్ట్ ప్లాన్లో ట్రెడిషనల్ మార్కెట్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్కి డిఫరెన్స్ తెలుసుకున్నాము. తర్వాత మన కంపెనీ ప్రొఫైల్ తెలుసుకున్నాము. ఇక్కడ మన ఆర్సీఎం ప్లాన్లో, మన కంపెనీ తయారు చేసే ప్లాన్లో మనం ఏ ప్రకారంగా ఇన్కమ్ అర్నింగ్ చేయగలము, తర్వాత అందులో ఒక బేస్డ్ కెరియర్ ఎట్లా తీసుకోగలము దాని గురించి ఇవాళ నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే సార్. అయితే సార్ ఇవాళ మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము కి ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రెడిషనల్ మార్కెట్లో ఒక ఓల్డ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ ఒక న్యూ సిస్టమ్. అయితే మనం ఓల్డ్ సిస్టమ్ ఉంటే బెటరా, ఇప్పటిదాకా తెలియలేదు, ఓకే తెలిసిన తర్వాత ఓల్డ్ సిస్టమ్ ఉంటే బెటరా, న్యూ సిస్టమ్ ఉంటే బెటరా? న్యూ సిస్టమ్ ఉంటే బెటర్. అయితే ఈ సిస్టంలో మనం లాగిన్ అయిన తర్వాత మనకి 60% మనకి రిటర్న్ బెనిఫిట్ ఇస్తున్నారు సార్. ఈ బెనిఫిట్స్ అలా కావాలంటే మనం ఈ సిస్టంలో జాయిన్ అవ్వాలి. జాయినింగ్ అవ్వడానికి ఇక్కడ ఏదో అమౌంట్ పెట్టాలి, మనీ పెట్టాలి లేదు. జాయినింగ్ అవ్వడానికి ఒక కలర్ ఫొటోస్ ఇవ్వాలి, ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత నేను చెప్పాను సార్, మన కంపెనీలో మన ఇంటికి యూజ్ చేసిన ఫాస్ట్ మూవీ కన్జ్యూమర్ గూడ్స్ ప్రొడక్ట్ 600 కంటే పైన ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది. ఆ ప్రొడక్ట్ మనకి నచ్చే ప్రొడక్ట్ మన ఆర్సీఎం షాప్కి వెళ్ళి 1000 రూపాయల నుంచి 1500 రూపాయల ప్రొడక్ట్ మనం తీసుకోవాలి. అదే సార్ ఇక్కడ ప్రొడక్ట్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఎంఆర్పి మీద 10 to 15%, కమిషన్ 10 to 32%, రాయల్టీ 3 to 8%, తర్వాత టెక్నికల్ బోనస్ 1 to 5%. ఈ ప్రకారంగా మనకి 60% ఇస్తున్నారు. అయితే సార్ ఈ 60% అలా ఏ ప్రకారంగా ఇస్తున్నారో ఫస్ట్ మనం తెలుసుకుందాం ఎంఆర్పి మీద. ఎందుకంటే సార్ ఇవాళ ఇండియాలో ప్రతి ఒక్క కుటుంబం మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఆలోచన ఏమంటుంది, మంచి క్వాలిటీ కావాలి, ₹2 తగ్గాలి. అయితే సార్ ఇవాళ తెల్లవారు అంటే మనకి ఫస్ట్ ప్రొడక్ట్ కావాలి పేస్ట్. ఇవాళ 100 గ్రామ్ పేస్ట్ మార్కెట్లో కోల్గేట్, పెప్సోడెంట్, క్లోజప్ ఏదైనా ₹50 కంట తక్కువ లేదు. ఓకే సార్. అదే పేస్ట్ ఇక్కడ మన కంపెనీలో తీసుకుంటే ఆనగంట బేస్డ్ ప్రొడక్ట్ ఇక్కడ ₹36 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ₹14 సేవింగ్ అవుతుంది. తర్వాత రిటర్న్ ఇన్కమ్ ఉంది. ఈ స్టార్టింగ్లోనే ₹2.20 నుంచి ₹7 దాకా మనకి రిటర్న్ ఆదాయం వస్తుంది సార్. ఆ తర్వాత సార్ టీ పొడి మార్కెట్లో ఇవాళ టీ పొడి చక్ర గోల్డ్, 3 రోజెస్, డబల్ డైమండ్ ఏ టీ పొడిని తీసుకోండి. ½ కిలో టీ పొడి మనకి ఇక్కడ ₹125 ఉంది సార్. బట్ ఆర్సీఎంలో మీకు ₹88కి వస్తుంది, అంటే ₹37 సేవ్. తర్వాత ఈ స్నానం చేసిన సోప్స్ గ్రేట్ 1 76% సోప్ మార్కెట్లో 45 కంటే తక్కువ లేదు, ఇక్కడ మనకి 22కే ఉంది. అంటే సార్ ఇక్కడ మనకి ఒక ₹23 సేవ్ అయింది. అంటే సార్ ఇక్కడ మనకి టోటల్ ఒక 3 ప్రొడక్ట్ మీద ₹74 సేవ్ అవుతుంది. టోటల్ ఆర్సీఎం ప్రొడక్ట్ వాడుకుంటే ఎంత సేవింగ్ అవుతుందో చూడండి. అయితే సార్ ఇక్కడ క్వాలిటీ ఉంది, క్వాంటిటీ ఉంది, అర్నింగ్ ఉంది, సేవింగ్ ఉంది. ఇంత బెనిఫిట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ కొంటే బెటరా, బయట కొంటే బెటరా? ఇక్కడ కొంటే బెటర్ కదా. ఇదే బెనిఫిట్స్ మన ఫ్రెండ్స్, మన రిలేషన్, మన కొలీగ్స్కి ఇంకా మనం చెప్పొచ్చుగా సార్. వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంకా మీతో ఈ సిస్టంలో జాయినింగ్ అవుతారు. సార్ ఎందుకు అవుతున్నారంటే, పెట్టుబడి పెట్టమంటే ఎవరూ రారు, బట్ చేసే ఖర్చుల మీద ఆదాయం వస్తుందంటే వస్తారా లేదా? వస్తారు కదా సార్. అయితే సార్ ఈ బిజినెస్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు, 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు క్లోజింగ్ అవుతుంది. ఆ మంత్లో ఎంత కొంటామో అదంతా టాలీ చేసి మన అకౌంట్లో మన ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అయితే ఏ ప్రకారంగా మన ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. అయితే సార్ మీ ద్వారాగా ఈ 4 మెంబర్స్ లాగిన్స్ అయ్యారు. అయితే సార్ ఇవాళ మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఉన్నావనుకొని మీరు ప్రతి నెల మనకి ఇంకా కావాలిగా. అయితే మీరు ఒక 2000 బేబీ ప్రొడక్ట్ మీ ఇంటి గురించి మీరు పర్చేజ్ చేశారు. మన ఈసారి ఇంకా ఇతను ఇంకా ఒక 2000 బేబీ చేశారు, ఇతను ఇంకా ఒక 2000 బేబీ చేశారు, ఇతను ఇంకా ఒక 2000 బేబీ చేశారు, ఇతను ఇంకా ఒక 2000 బేబీ చేశారు. అయితే సార్ టోటల్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక 10,000 బీవీ అయింది. ఈ 10,000 బీవీ మనం బయట కొంటే ప్రొడక్ట్ వస్తుంది, ఇక్కడ కొంటే ప్రొడక్ట్తో రిటర్న్ ఇన్కమ్ వస్తుంది. అది ఎట్లా అంటే సార్ ఈ కమిషన్ 10 to 32%. అదే ప్రకారం అంటే 100 బీవీ నుంచి 4099 బీవీ చేస్తే 10%, 5000 అయితే 12%, 10,000 అయితే 14%, 20,000 అయితే 16.5%, 40,000 అయితే 19%, 70,000 బీవీ అయితే 21.5%, 1,15,000 బీవీ అయితే 24%, 1,70,000 బీవీ అయితే 26.5%, 2,60,000 బీవీ అయితే 29%, 3,50,000 బీవీ అయితే 32%. అంటే 10 to 32% కంపెనీ మనకి ఈ ప్రకారంగా బెనిఫిట్ ఇస్తుంది. అదే సార్ ఇక్కడ మనం తెలుసుకుందాం
10,000 బీవీలో 14%. అంటే ఇక్కడ మనం 10,000 బీవీ చేసాంగా, అయితే ఆన్ మీద ఇక్కడ మనకి 14% వస్తుంది. 14% అంటే 1400. అయితే సార్ ఈ 1400 రూపీస్ వల్ల కంపెనీ మన ఒక్కరికి ఇవ్వచ్చు సార్. ఎందుకంటే మన ఇక్కడ మన కిందో ఇంకా పర్చేస్ చేస్తున్నారు కదా, మన డౌన్లైన్ ఇంకా పర్చేస్ చేస్తున్నారు కదా, కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ నేను ఏ ప్రొడక్ట్ ఇక్కడ కొనే ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిటర్న్ బెనిఫిట్ ఇస్తా. అయితే సార్ ఇక్కడ మన ఈ 2% ఎంత చేశారు, 4,000 బీవీ. అయితే ఈ 4,000 బీవీ ఎక్కడికి వచ్చింది, 10%. అంటే ఇక్కడ 400. అయితే 400 ఇక్కడ వీళ్ళందరికీ పనిచేస్తుంది. ఇక్కడ ఎంత అయింది సార్, 4,000 బీవీ. అంటే వీళ్ళకి ఎంతకు వచ్చారు, 10%. ఓకే సార్, ఇక్కడ ఎంత అయింది, 400. అయితే సార్ ఇక్కడ ఈ 400 ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ 400 ఇక్కడ డౌన్ లైన్కి పనిచేసింది. అయితే ఇక్కడ 1400లో మైనస్ 800 రూపీస్ చేస్తే మనకి ఇక్కడ 600 రూపీస్ మనది ఉంటుంది సార్. అయితే ఒకసారి చెక్ చేయండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రొడక్ట్ కొన్నాము, వాడాము, యూజ్ చేసాము, కానీ ఎక్కడ ₹1 రాలేదు. బట్ ఇక్కడ కొన్నాము అనుకోని తక్కువ రేటుకి వచ్చింది, మంచి క్వాలిటీ వచ్చింది, తర్వాత రిటర్న్ మనకి ఆదాయం ఇంకా వచ్చింది. అయితే సార్ వీళ్ళందరూ ఎక్కడ కొంటారు సార్, మన ఆర్షంలో కొంటారుగా. ఆ తర్వాత సార్ మీరు కొన్నారు, వీళ్ళిద్దరితో కొనిపించారు అనుకుని ఈ ₹600 మీకు వచ్చింది. ₹600 పెద్ద అమౌంట్ అయితే కాదు, ₹600 పెద్ద అమౌంట్ అయితే కాదు, బట్ ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు ఇంకా. ఓకే సార్, అయితే సార్ ఇది ఒక చిన్న ఇన్కమ్. ఆ తర్వాత సార్ ఇన్కమ్ ఇక్కడి నుంచి ఆగదు, ఇంకా కొంచెం మీకు ఇంకా క్యాల్కులేషన్ ప్రకారంగా మీకు ఇంకా క్యాల్కులేషన్ చూపెడతాను ఇక్కడ సార్. ఈ ప్రకారంగా మన బిజినెస్ వెళ్తుంది. ఓకే సార్, ఆ తర్వాత సార్ ఏ రోజు వీళ్ళకి తెలుస్తుంది, బాబు మీరు కొన్నారు, నాకు ఇన్కమ్ వచ్చిందంటే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు సార్. వీళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్కి ఇలాగా చెప్తారు. అదే సార్ అనుకుందాం, ఇక్కడ ఒక 100 మంది ఫ్యామిలీ లాగిన్ అయ్యారు, ఇక్కడ ఒక 100 మంది ఫ్యామిలీ లాగిన్ అయ్యారు. వీళ్ళు ఎవ్రీ మంత్ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తారు కదా సార్, చేస్తారు కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఎంత చేశారు, 1,60,000 వాల్యూ ఇక్కడ వీళ్ళు చేశారు. సార్ ఒక ఇక్కడ వీళ్ళు చేశారు 1 lakh వాల్యూ. అయితే సార్ టోటల్ చూస్తే ఇక్కడ 2,60,000 వాల్యూ. ఇందులో మీరు ఇంకా ఎప్పుడులాగా 2,000 బీవీ పర్చేస్ చేశారు. అయితే ఇక్కడ ఎంత అవుతుంది సార్, 2,60,000కి 29%. ఈ 29%కి అమౌంట్ ఎంత అవుతుంది ఇక్కడ సార్ 29%కి 70,400 రూపీస్ అవుతుంది. అది 70,400 రూపీస్ కంపెనీ మన ఒక్కరికి ఇవ్వచ్చు సార్. ఎందుకంటే ఇంత పెద్ద బిజినెస్ మనం ఒక్కలో చేయలేదు, మన టీం వల్ల చేశారనుకొని కంపెనీ కింద నుంచి పై తక్ ఇంకా మంది డివైడ్ చేస్తుంది. అది ఏ ప్రకారం చేస్తుందో చూద్దాం సార్. ఇక్కడ మన ఏ గ్రూప్ వాళ్ళు ఇక్కడ 1,60,000 బీవీ చేశారు. అయితే 1,60,000 బీవీ ఎక్కడ ఉంది సార్, 115-70 మధ్యన 24%. అంటే 24% అంటే ఇక్కడ 38,400 రూపీస్ ఆ గ్రూప్ వాళ్ళది కమిషన్ తయారైంది. ఈ 38,400 కంపెనీ కింద నుంచి పై తక్ టోటల్ పనిచేస్తుంది. ఇక బి గ్రూప్ చూద్దాం. బి గ్రూప్ లో 1 lakh బీవీ. ఈ 1 lakh బీవీ మనకి ఇక్కడ 70-115 మధ్యలో ఉంది, అందుకే 21.5%. అంటే సార్ ఇక్కడ వస్తుంది 21,500. ఈ 21,500 బి లైన్ లో కంపెనీ పనిచేస్తుంది. అదే సార్ ఇక్కడ మనకి టోటల్ మన గ్రూప్ ఇన్కమ్ తయారైంది 75,400లో. ఈ రెండుకి ప్లస్ చేస్తే ఇక్కడ ప్లస్ చేస్తే సార్ 59,900 రూపీస్ అమౌంట్ తయారైంది. ఈ 75,400లో ఈ 59,900 మైనస్ చేస్తే ఇక్కడ 15,500 రూపీస్ అమౌంట్ ఇది ఈ యూ పర్సన్కి వచ్చింది సార్, అంటే మనకు వచ్చింది. అదే సార్ ఈ 15,000 అమౌంట్ తీసుకుని ఇక్కడ ఎక్కడ రిస్క్ లాస్ ఉందా సార్, ఎక్కడ రిస్క్ లాస్ లేదు, ఎందుకంటే ఇక్కడ మన పెట్టుబడి లేదు. అయితే సార్ ఇక్కడ మళ్ళీ మీరు 2,000 పర్చేస్ చేశారు.
ఈ 2000 మీద ఇంకా కంపెనీ మనకి 29% ఇస్తుంది సార్. ఈ 29% అంటే ఇక్కడ 580 రూపీస్, అంటే టోటల్ ఇక్కడ నెట్ అమౌంట్ 16,000 ఇక్కడ 80 రూపీస్ అయింది సార్. ఈ 16,080 రూపీస్ మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే సార్. అయితే సార్ ఈయన తర్వాత ఇంకా మన ఇన్కమ్ ఆగదు. ఈయన తర్వాత మనకి రాయల్టీ ప్లాన్ ఉంది. అయితే సార్ ఆ రాయల్టీ ప్లాన్ గురించి ఇంకా నేను మీ వాళ్ళ చెప్తాను. ఎందుకంటే సార్ ఈ బిజినెస్లో ఎవరైనా స్టార్ట్ అవుతారు, ఒక 6 మంత్ ఒక 1 ఇయర్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ సిస్టమ్ ఏందో, ఈ ప్రిన్సిపల్ ఏందో బాగా తెలుసుకుంటారు. ఎందుకంటే సార్ ఇవాళ ఈ సిస్టంలో ఎవరైనా వర్క్ చేసింది ఈ రాయల్టీ బెనిఫిట్ గురించే సార్. ఎందుకంటే సార్ నేను ఇంకా ఈ సిస్టంలో కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఈ భూమి మీద ఇలాంటి ఒక సిస్టమ్ ఉందనుకొని మనకి రాయల్టీ ఇక్కడ 3 నుంచి 8% ఇస్తారు సార్. సార్ నేను ఎప్పుడు ఇంకా ఈ సిస్టమ్ కంటే ముందు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇలాంటి సిస్టమ్ ఇంకా ఈ భూమి మీద ఉంది. ఒక వ్యక్తి అతని జీవితంలో ఒకసారి వర్క్ చేస్తారు, కానీ అతను చేసే వర్క్ మీద అతనికి తరతరాల దాకా ఇన్కమ్ వస్తుంది. అతను ఎప్పుడు దాకా ఈ భూమి మీద ఉంటాడు అప్పుడు దాకా ఇన్కమ్ వస్తుంది. ఆ భూమి నుంచి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటికి 7 తరాల దాకా ఇన్కమ్ వస్తుంది. అయితే సార్ అలాంటి వ్యక్తులు ఈ భూమి మీద టోటల్ 3% జనాలు ఉన్నారు. ఓన్లీ 3%. ఆ 3% జనాలు ఎవరు సార్? ఒకటి రైటర్, రెండోది సింగర్, మూడోది సైంటిస్ట్. అది వాళ్ళకి ఏ ప్రకారంగా ఇస్తున్నారు? ఇవాళ థామస్ ఎడిషన్ ఒక బల్బ్ కనిపెట్టారు, అతను ఇవాళ ప్రపంచంలో లేరు. కానీ అతను తయారు చేసే ఫార్ములాకి టోటల్ వరల్డ్లో అతని ఫార్ములాకి ప్రతి ఒక్క బల్బ్ కంపెనీ వారు యూజ్ చేస్తారు. అది ఆ ఫార్ములా ఎన్నిసార్లు యూజ్ అయితే అన్నిసార్లు వాళ్ళ ఇంటికి ఇన్కమ్ వెళ్తుంది సార్. దానికి మనం రాయల్టీ అంటాం. అలాంటి రాయల్టీ ఆ ముగ్గురు తప్ప ఇంకా ఈ భూమి మీద ఏ సిస్టంలో లేదు సార్. ఆ తర్వాత ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ సిస్టంలో ఉంది. అయితే సార్ ఇక్కడ మనము రాయల్టీ తీసుకోవాలంటే అది మన పర్ఫామ్ పెట్టి మన వర్క్ బట్టి ఉంటుంది. మనం 2 మంత్ తీసుకుంటామా, 6 మంత్ తీసుకుంటామా, 1 ఇయర్ తీసుకుంటామా. అయితే రాయల్టీ సార్ టోటల్ మన బిజినెస్ టర్నోవర్ మీద కంపెనీ మనకి రాయల్టీ ఇస్తుంది. ఇలాగ మనకి ఇక్కడ ఏ అండ్ బి ఉంది సార్. ఇక్కడ ఒక లైన్లో ఇక్కడ మనకి 3,50,000 బీవీ అయింది అనుకుందాం. ఒక లైన్లో ఇక్కడ 1,15,000 బీవీ అయితే సార్ మనకి ఇక్కడ 3% రాయల్టీ సార్. ఇక్కడ సార్ 3,50,000 బీవీ, ఇక్కడ 1,70,000 బీవీ, 4.5% సార్. ఇక్కడ 3,50,000 బీవీ, ఇక్కడ 2,60,000 బీవీ అయితే సార్ మనకి 6%. మళ్ళా ఇక్కడ 3,50,000 బీవీ, ఇక్కడ 3,50,000 బీవీ అయితే సార్ మనకి 8%. అంటే సార్ 3% నుంచి 8% మనకి ఇలాగ ఇన్కమ్ ఇస్తారు. అంటే ఇన్కమ్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకి సార్ 20,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 40,000 రూపీస్ దాకా ఉంటుంది సార్. మనం 8% రాయల్టీలో తీసుకుంటే ఓకే సార్, 8% రాయల్టీలో మనకు వస్తుంది. అయితే సార్ ఇది మనకి వచ్చే రాయల్టీ బెనిఫిట్. ఇక్కడ ఇంకా బెనిఫిట్ ఆగదు. దీని తర్వాత 4వ బెనిఫిట్ సార్ మన టెక్నికల్ బోనస్. అయితే సార్ ఇక్కడ టెక్నికల్ బోనస్ ఎట్లా ఇస్తుందంటే కంపెనీ ఇక్కడ టెక్నికల్ బోనస్ ఏ ప్రకారంగా ఇస్తుందో అది ఇంకా నేను చెప్తాను. ఇక్కడ టెక్నికల్ బోనస్ ఇక్కడ మీకు చెప్పాను సార్. ఇక్కడ రాయల్టీ బెనిఫిట్ ఇక్కడ మీకు చెప్పాను నేను, రాయల్టీ బెనిఫిట్ 3 to 8%. అయితే సార్ ఇక్కడ ఏ అవునే ఇక్కడ బి అవునే లాస్ట్లో చెప్పాను సార్. ఒకవైపు మనకి 3,50,000 బీవీ, రెండో వైపు 3,50,000 బీవీ ఉంటే మనకి ఇక్కడ కంపెనీ 8% ఇస్తుంది. ఓకే సార్, రాయల్టీలో టు లాస్ట్ పర్సెంటేజ్. అయితే ఈ 8% 2 మంత్ మెయింటైన్ అవ్వాలి. 2 మంత్ మెయింటైన్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే 2 మంత్ మెయింటైన్ అవుతే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏ అవునే ఇక్కడ బి అవునే, ఇక్కడ ఏ అవునే ఇక్కడ బి అవునే. ఒకవైపు ఇక్కడ మనకి 5 లక్షల బీవీ. ఓకే సార్, 5 లక్షల బీవీ. తర్వాత
సెకండ్ లైన్లో 5 లక్షలు బీవీ అయితే మనకి ఇక్కడ ఒక 1% టెక్నికల్ ఇస్తారు సార్. ఇది మన టెక్నికల్ బోనస్. టెక్నికల్ బోనస్ 1 to 5%. ఈ టెక్నికల్ బోనస్ ఇస్తారు సార్. ఈ టెక్నికల్ బోనస్ లో స్టార్టింగ్ లోనే 45,000 అమౌంట్ నుంచి ఇక్కడ లక్షల మీద ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. లక్షల మీద ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఇవాళ మన సీనియర్లు లక్షల మీద ఇన్కమ్ తీసుకుంటున్నారు సార్. అయితే సార్ ఇది టోటల్ మన కంపెనీ ప్లాన్. అయితే ఈ ప్లాన్ ప్రకారంగా మనం మంచి ఇన్కమ్ అరేంజ్ చేసుకోగలము, మంచి కెరియర్ ఇంకా తీసుకోగలము. అయితే సార్ నేను దయచేసి ఏమంటానంటే నా ఫస్ట్ వీడియో తర్వాత ఈ సెకండ్ వీడియోలో మీరు కంటిన్యూ ఈ ప్లాన్కి చూడండి, ప్లాన్ నేర్చుకోండి. తర్వాత ఈ ప్లాన్ ప్రకారంగా మీరు టోటల్ మీ టీంతో ప్లాన్ చేయండి, టీంకి ఇంకా నేర్పించండి, మీరు ఇంకా నేర్చుకోండి. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ ప్లాన్ చూపెట్టండి. ఓకే సార్, ఇవాళ ఇది నా సెకండ్ వీడియో. ఓకే సార్, ఇక్కడ జేఆర్సీఎం నమస్తే.